హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? ఇది వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ ఉంది కదా, స్కూల్ ఉంది అంటే ఇంకా ఇంట్లో నేను ఫస్ట్ లేస్తానన్నమాట. ఇంకా నేను కొద్దిగా ఫ్రెష్ అయిపోయి పిల్లలకి హీటర్ అయితే ఆన్ చేసి వచ్చేస్తాను. ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఇంకా పిల్లలకి బాక్స్ అయితే నేను ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం అని ముందు రోజు నైటే నేను వంట అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను కదా. స్టవ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంటే వంట చేయాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ నేను ముందుగా రైస్ అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజు ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు, పప్పు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. టమాటా పప్పు చేశాను అనేసి అంటే పిల్లల లంచ్ బాక్స్లో కూడా సరిపోతుంది కదా అనేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి పప్పు టమాటా అయితే చేసేస్తానండి. పప్పు అయితే వాళ్ళ కందిపప్పు కొద్దిగా ఉంది, అందుకోసం అనేసి కందిపప్పుతో పాటు కొద్దిగా ఎర్రపప్పు కూడా వేసేసి ఈరోజు పప్పు అయితే చేస్తున్నాను నేను. టమాటా పప్పు మనం ఇలా కూడా చేసేసుకోవచ్చు, ఎప్పుడు కందిపప్పు కాకుండా ఇలాగ ఎర్రపప్పుతో కూడా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఎర్రపప్పుని ఎక్కువగా కిచిడీ కోసం అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు కందిపప్పు తక్కువ ఉంది కదా అనేసి నేను కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ వచ్చేసి ఎర్రపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇలా చేసాము అనేసి అంటే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అయితే ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా కుక్కర్లో వేసేస్తున్నానండి. కుక్కర్లో వేసేసి నేను మిగతా పని అన్నా చేసేసుకోవచ్చు కదా, అందుకోసం అనేసి కుక్కర్లో పప్పు అయితే వేసేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పసుపు, కారం ఇవన్నీ వేసేస్తాను. ఇవన్నీ వేసేసి కొద్దిగా చింతపండు వేస్తాను. కొద్దిగా చింతపండు వేసేసి ఒకసారి కలిపి నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంతవరకు అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ కొద్దిగా ఒక టీ స్పూను ఆయిల్ అయితే వేస్తాను అనమాట. ఇలా ఆయిల్ వేసాము అంటే త్వరగా అవుతుంది అని మా అమ్మ అయితే చెప్పింది. ఇంకప్పటి నుంచి నేను ఒక టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను. ఇక్కడ రైస్ కూడా అయిపోవచ్చేసింది. ఇంకా రైస్ అయిపోయిన వెంటనే పిల్లలకి పూరి వేయమనేసి అడిగారు, కానీ ఇంకా పూరి వేయడానికి అయితే టైము లేదు కదా అనేసి ఇంకా ఈరోజు అయితే పిల్లలకి ఇంట్లో బ్రెడ్ ఉంది. ఇంకా బ్రెడ్ తోటి పిల్లలకి కొద్దిగా గీ వేసేసి రోస్ట్ చేసి ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఒక పని తర్వాత ఇంకో పని ఇంకా చేసుకుంటూనే ఉండాలి కదండి. అలా రైస్ అయిపోయిన వెంటనే ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఈరోజు పిల్లలకి ఎటువంటి జ్యూస్ అయితే ఇవ్వట్లేదు నేను, ఇంకా పాలు వేస్తున్నాను కాబట్టి పాలు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. పిల్లలు ఈరోజు పాలు తాగుతాను అనేసి అన్నారు. ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేసేటప్పటికి కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది. ఇంకా కుక్కర్ 4 విజిల్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తాను. అది చల్లారిన తర్వాత దాన్ని తాలింపు అయితే వేసేస్తాను. ఇంతలోపు ఇప్పుడు పిల్లలకైతే నేను ఈ బ్రెడ్, ఇది వచ్చేసి మిల్క్ బ్రెడ్ మొన్న తీసుకొచ్చేసాను అనమాట. పిల్లలకి ఇలా ఉంది అనేసి అంటే ఈవినింగ్ టైం ఏదైనా ఒక స్నాక్స్ మనం లేకపోయినా కానీ వాళ్ళు చేసుకుని తినేటట్టు ఈజీగా ఉండాలనేసి బ్రెడ్ అయితే ఎప్పుడు నేను ఇంట్లో తెచ్చి పెడుతూనే ఉంటాను. ఇంకా ఇదే బ్రెడ్ని అయితే ఈరోజు కొద్దిగా గీ వేసేసి అయితే పిల్లలకి అలా రోస్ట్ చేసి ఇచ్చేస్తాను. మనం ఆయిల్తో కన్నా కానీ గీ వేసాము అనేసి అంటే పిల్లలకి హెల్త్ వైజ్ మంచిది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కూడా ఉడికిపోయిందండి. ఇంకా నేను పక్కన స్టవ్ మీదకి అయితే పెట్టేసుకొని పిల్లల కోసం అయితే నేను బ్రెడ్ అయితే టోస్ట్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా ఈలోపు పిల్లలు అయితే లేచి వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళారు. పిల్లలు వచ్చేలోపు నా వంట అయితే నేను ఫినిష్ చేసేసుకుంటూ ఉంటాను. వాళ్ళు వచ్చేలోపు నేను క్యారేజ్ కూడా పెట్టేస్తూ ఉంటానండి. పిల్లలు దగ్గర రెడీ అవ్వటం అంతా నాకు ఒక 45 మినిట్స్ అయితే పడుతుంది పిల్లలిద్దరికి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నా వంట ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ నెయ్యి వేసి చేస్తున్నాను. పిల్లలకి నెయ్యి ప్రతిరోజు పెడితే చాలా మంచిది కదండి హెల్త్కి. కాబట్టి నేను పిల్లలకి వీలైనంత వరకు ఎక్కువగానే నెయ్యి పెట్టాలి అనేసి చూస్తూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటూ ఉంటారు. ఇలాగ ఒకసారి అయితే నేను బ్రెడ్ అన్నది కాల్ చేస్తూ ఉంటాను. ఇలా కాల్చాము అనేసి అంటే అప్పుడప్పుడు తింటే చాలా స్పైసీగా క్రంచీగా కూడా ఉంటుంది కదా, స్పైసీగా కాదు క్రంచీగా కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు నేనైతే ఇదైతే బ్రెడ్ అయితే వేసేస్తూ ఉంటాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు అయితే టర్న్ చేసేసుకుంటాను.
పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే చాలా హడావిడిగా ఉంటుంది కదండి. మార్నింగ్ టైం ఇలాగా స్కూల్ ఉన్న టైంలో వీడియో షూట్ చేయాలి అనేసి అంటే ఇంకా నేను ఒక 1 అవర్ ముందే లేవాల్సి వస్తుంది. అదే వీడియో ఏమీ తీయాల్సిన అవసరం లేదు అనేసి అంటే నేను 6:30కి అట్లా లేస్తాను అనమాట. ఇంకా వీడియో చేయాలి అనేసి అనుకుంటే మార్నింగ్ 5:30 ఆ టైంకి లేస్తేనే నేను పిల్లలు వెళ్ళే టైంకి అయితే నేను అన్నీ చేయగలుగుతాను. ఇంకా వీడియో షూట్ చేయాలి అనేసి అంటే టైం ఎక్కువ పడుతుంది కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా నేను ఇలానే పిల్లలకి అయితే బ్రెడ్ అయితే కాల్ చేసి ఇచ్చేసాను. ఈ విధంగా చేసేస్తే సరిపోతుంది అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నామంటే చాలా క్రంచీగా ఉంటుంది. బాక్స్లో పెట్టాము అంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట. కాబట్టి పిల్లలు తినే టైంకి ఇలాగ మనం చేసి ఇచ్చాము అనేసి అంటే బాగుంటుంది. రెగ్యులర్గా బ్రెడ్ ఆమ్లెట్ కానీ బ్రెడ్ తోటి కొన్ని ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ చేసి ఇచ్చాము అనేసి అంటే బాగుంటుంది కదా. ఎప్పుడన్నా టైం లేదు, ఇంట్లో ఏమి లేదు అన్నప్పుడైతే నేను ఈ విధంగా అయితే చేసిస్తూ ఉంటాను పిల్లలకి. ఇంకా అదైతే కాల్చడం అయిపోయిందండి. ఇంకా కుక్కర్ కూడా నాకు చల్లారినట్టు అనిపించేసి ఇంకా తాలింపు వేద్దాము అనేసి అనుకున్నాను. 4 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా నాకు పప్పు అన్నది ఉడికిపోతుంది. ఇంకా నేను పప్పు గుత్తితో కూడా మెదపాల్సినంత అవసరం లేదు. ఒక గంటతోటి ఇలా తిప్పాను అనేసి అంటే స్మాష్ అయిపోతుంది అనమాట పప్పు అన్నది. కాబట్టి ఇలాగ 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను 4 విజిల్స్కి అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఎప్పుడైనా కానీ పప్పు ఉడకపెట్టేటప్పుడు నేను సాల్ట్ అన్నది అయితే యాడ్ చేయనండి. సాల్ట్ యాడ్ చేసాము అంటే పప్పు అయితే ఉడకదంట. నేను ఎప్పుడైతే అలా ట్రై చేయలేదు, కానీ పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. ఇంకా వాళ్ళు చెప్పారు అంటే కరెక్టే కదా అనేసి ఇంకా నేను పప్పు ముందు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అయితే ఏమీ వేయను. పప్పు ఉడికిన తర్వాత నేను సాల్ట్ అన్నది అయితే వేసేస్తాను. ఇంక ఇక్కడ నేను వచ్చేసి తాలింపు అయితే వేసేస్తున్నాను. తాలింపు వేసాను, పిల్లలు బాక్స్ పెట్టేశాను అంటే చాలా పని అయితే అయిపోతుందండి. నాకు 90% వర్క్ అంతే అయిపోతుంది అన్నమాట. పిల్లలు బాక్స్ పెట్టేసి వాళ్ళు ఒకసారి బయలుదేరి స్కూల్కి వెళ్ళారు అనేసి అంటే వాళ్ళు ఉన్నంత వరకు హడావుడిగా ఉంటుందన్నమాట. పిల్లలు లాస్ట్ ఇయర్ స్కూల్లో ఉన్నప్పుడు 9 o'clock అలా వెళ్ళేవాళ్ళు. ఈ స్కూల్కి చాలా దూరం కాబట్టి స్కూల్ కూడా 8:30కి, పిల్లలు 8:29 కల్లా స్కూల్లో ఉండాలి, లేకపోతే గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ½ an hour పడుతుంది కంపల్సరీ. అందుకోసం అనేసి పిల్లల్ని కరెక్ట్గా నేను 8 కల్లా బయటికి పంపించేటట్టు చూసుకుంటూ ఉంటాను. పిల్లలు ఒకసారి బయటికి వెళ్ళారు అనేసి అంటే నేను మిగతా పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి ఒకళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు రావాలి. వాళ్ళు వచ్చేలోపు ఇంకా నేను ఈ బాక్స్ కూడా పెట్టేసేస్తాను. బాక్స్ పెట్టేశాను అంటే ఇంకా మనకెంత ప్రశాంతంగా ఉంటుంది కదండి పేరెంట్స్కి. మా పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఈరోజు పప్పు చేశాను. ఇంకా మధ్యాహ్నం ఏదో ఒక ఫ్రై అయితే చేస్తాను. ఇప్పుడు పిల్లలకి హడావుడి కదండి, ఇంకా అందుకోసం అయితే ఫ్రై అయితే ఏమీ చేయలేదు. ముందు పిల్లల్ని పంపించేశాను అంటే తర్వాత పనులన్నవి నిదానంగా చేయొచ్చు కదా. కాబట్టి ఇంక ఇక్కడైతే నేను పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. పిల్లలు స్నాక్స్ అయితే ఇక్కడే తినేసి వెళ్తారు. ఇంకా డైరెక్ట్గా లంచే చేసేస్తారు స్కూల్లో వచ్చేసి. కాబట్టి ఇక్కడ నేను ఇట్లా సింగిల్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు అయితే 2 లేయర్ బాక్స్ అయితే తీసుకునేదాన్ని. ఇంకా ఇక్కడ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ బ్రేక్ అయితే అంత ఎక్కువ టైం అయితే లేదు, ఒక 5 to 10 minutes ఉంది అనేసి వాళ్ళకి పెట్టినా కానీ రిటర్న్ తీసుకొస్తున్నారు బాక్స్ అన్నది. అందుకోసమని పిల్లలకి పెట్టేసి టిఫిన్ పెట్టేసి నేను జ్యూస్ కూడా ఇచ్చేసి పంపించేస్తూ ఉంటాను. అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతిరోజు నేను చేసే పనే అదే అనమాట. పిల్లలకి ఇంటి దగ్గర తిన్నారు అనేసి అంటే ఇక నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా, వాళ్ళు తిన్నారో లేదో ఏంటో అనేసి. కాబట్టి ఇంటి దగ్గర అయితే పెట్టేసి పంపించేస్తున్నాను. 5 days అయితే హాలిడేస్ వచ్చినాయి కదండి. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అనేసి అంటే వాళ్ళైతే చాలా ఇబ్బందిగా ఉన్నారన్నమాట. పిల్లలు డైలీ వెళ్ళే వాళ్ళు ఇలా కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంకా డేస్ అయిపోయినా నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనేసి అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇక మనం కూడా అలానే రిలాక్స్ అవుతూ ఉంటాము. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అంటే మనమే మార్నింగ్ అయితే లేవాల్సి వస్తుంది కదా, కొద్దిగా బద్ధకంగా అనేసి అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా జరిగేవి అయితే ఇంకా రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము. వాళ్ళు
మండే నుంచి సాటర్డే వరకు వాళ్ళు స్కూల్ వెళ్ళే టైం అంటే మనకు కూడా అదే కంటిన్యూ అయిపోయింది. ఒక రోజు ఇలాగా హాలిడే వచ్చిందంటే మనకు కూడా బద్ధకం అన్నది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అన్నది పెట్టేసిన తర్వాత ఇంకా పాలైతే కలిపిచ్చేస్తున్నాను. వాళ్ళైతే ఇక్కడ బ్రెడ్ అయితే తినేశారు. బ్రెడ్ తిన్న తర్వాత ఈరోజు పాలైతే ఇస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి 8 అయిపోయిందండి. ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది. కరెక్ట్గా 8 అయింది అనేసి అంటే వాళ్ళైతే స్కూల్కి స్టార్ట్ అయిపోవాల్సిందే. ప్రతిరోజు జరిగేది ఇదే. కాకపోతే ఈరోజు అయితే ఒక 5 మినిట్స్ అయితే లేట్ అయింది అనేసి చెప్పేయచ్చు. ఇంకా ఇక్కడైతే త్వరగా రెడీ అయిపోతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వస్తువు మర్చిపోతూనే ఉంటారు కదండి. మా ఇంట్లో అయితే కంపల్సరీ ఇలానే జరుగుతుందనమాట. రెడీ అయ్యి బైక్ ఎక్కే టైంకి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటారు. ఇదైతే రోజు జరుగుతూనే ఉంటుంది మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా అండి? ఒకసారి నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు అనేసి అంటే ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా నేనైతే క్లీనింగ్ అన్నది అయితే స్టార్ట్ చేసేయాలండి. ముందు ఇల్లు వాకిలి అయితే ఊడ్చేసిన తర్వాత ఈరోజు బట్టలు అయితే వాషింగ్ వేయాలండి. నిన్న 2 డేస్ నుంచి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అందుకోసమనే నేను బట్టలు అయితే వాషింగ్ వేయలేదు. కాకపోతే ఈరోజు అయితే బట్టలు 2 టైమ్స్ అయితే వేయాల్సి వస్తుంది. ముందుగా పిల్లల బట్టలు అయితే వేసేస్తాను. ఇలాగ బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు డైలీ వేసుకునేటట్టయితే అందరూ కలిపి ఒకసారి వేసేస్తాను అనమాట. 2 టైమ్స్ వేయాలి అనేసి అంటే పిల్లల బట్టలు ఫస్ట్ వేసేస్తాను. పిల్లల బట్టలు వాషింగ్కి వేసేసే లోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయిపోయే లోపు నా బట్టలు కూడా అయిపోయినాయి. ఇంకా బట్టలు కూడా ఆరేసేస్తే ఇంకా ఈ పని అయితే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వేసేసి ఇంకా నేను టిఫిన్ అవన్నీ చేసేస్తే తర్వాత ఇంకా మెయిన్ పని అయితే ఉందండి. ఈరోజు బట్టలు అయితే చాలా ఉన్నాయి, ఇవి ఐరన్ చేయాల్సినవి. ఈ ఎండ వస్తుందో రాదో అయితే తెలీదు, మబ్బుగానే ఉంది ఈరోజు కూడా. మరి బట్టలు అయితే నేను ఇలాగా వేసేసాను. ఇంకా చూడండి బట్టలు అయితే ఎలా ఉన్నాయో. ఇవి మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇలా నెగ్లెక్ట్ చేసాము అంటే కుప్పలు కుప్పలుగా బట్టలు అనేవి ఉంటూనే ఉంటాయి. మబ్బు అయితే చూడండి ఎలా ఉందో, ఎండ వస్తుందో రాదో అయితే చూడాలి. మరి వర్షానికైతే మా చెట్లు చాలా మంచిగా గ్రో అయినాయండి. మనం ఎంత వాటర్ పోసినా కానీ పెరగని చెట్లు ఇలా వర్షం నీళ్ళకైతే ఎంత మంచిగా పెరిగినాయో. ఇది వచ్చేసి వాము చెట్టు, చాలా మంచిగా వచ్చిందండి. నేను లాస్ట్ ఇయర్ జాన్ 1st అయితే తీసుకొచ్చాను ఈ చెట్టుని. ఇప్పటికైతే ఈ వర్షాకాలం అయితే బాగా ఎక్కువ వచ్చేసింది. ఇంకా ఈరోజు అయితే నేను ఐరన్ చేయాలి అనేసి చెప్పాను కదా, బట్టలన్నీ అయితే అలానే ఉండిపోయినాయి. ఇంకా వేసుకోవడానికి షర్ట్స్ అయితే లేవు అనేసి ఇంకా నేను ఈరోజు అయితే ఈ పని అయితే పెట్టేసుకున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు అయితే ఈ పని అయితే చేసేసుకోవాలి నేను. మళ్ళీ మిగతా పనులు రెగ్యులర్గా మనం చేసుకునే పనులు ఉంటూనే ఉంటాయి కదండి. అందరి ఇంట్లో ఇలానే ఉంటుందేమో అనేసి అనుకుంటున్నాను నేను. ఇక హౌస్ వైఫ్ అన్న తర్వాత ఇలాంటివి అన్నీ తప్పవు కదా. మనం ఎంత చేసినా కానీ ఏం చేస్తున్నాము అనేసి అన్న మాట మాత్రం మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా అవి విని విని మనకు కూడా అలవాటు అయిపోయింది కదండి. మెయిన్ నాకైతే అలవాటు అయిపోయింది. ముందుగా ఈ బట్టలు అయితే ఐరన్ చేసేసాను అనేసి అంటే మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను పిల్లల ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి. నేను షర్ట్స్ కానీ పిల్లలవి కానీ మా వారివి మావి అయితే నేను బట్టలు అయితే బయట ఐరన్కి అయితే ఇవ్వనండి, నేనే చేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ అయితే ఐరన్కి అయితే పెట్టేసుకుంటాను అనమాట కంపల్సరీ. వీక్లీ 1 టైం చేశాను అంటే అవి వీక్ మొత్తం వస్తాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే నేను ఒక రోజు దీనికోసం అయితే పెట్టుకుంటాను. కంపల్సరీ నాకు ఒక 2 అవర్స్ అయితే పడుతుందన్నమాట దీనికోసమే. పిల్లల యూనిఫామ్ అయితే మార్నింగ్ మా వారు అయితే ఐరన్ చేస్తూ ఉంటారు కదా అండి. ఇంకా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళేవి మా వారు డైలీ వేసుకునేవి అయితే నేను ఐరన్ చేస్తూ ఉంటాను. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.